తెలంగాణ తీసుకొచ్చినందుకు, తెలంగాణ 10 సంవత్సరాలు పాలించినందుకు, ప్రతి ఒక్కరికి సస్యశ్యామల చేసినందుకు ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి ఏంటంటే ఈరోజు తొలి ముఖ్యమంత్రిని తీసుకొని వచ్చింది. చరిత్రలో మళ్ళీ ఒక ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు ఇట్లాంటి పాలన అనేది రేవంత్ రెడ్డి చరిత్రలో ఇదొకటి నిలుపుకున్నాడు. అంటే మంచి చేసినందుకు, తెలంగాణ తెచ్చినందుకు ఈరోజు బాపు కేసీఆర్ని విచారణకు పిలిచిండు. అంటే ఆయనకు ఏంటంటే కుట్రపూరితంగా పాలన చేయాలి, నన్ను ఎట్లా తీసుకొచ్చిరో నేను అట్లనే చేయాలి అని అనుకుంటుండు. ఫస్ట్ కేటీఆర్, తర్వాత హరీష్ అన్న, కవితక్క, తర్వాత బాపు కేసీఆర్. ప్రజలందరూ గమనిస్తుండ్రమ్మా, మంచి చేసిన వాళ్ళకే కష్టాలు ఉంటాయంటారు చూడు. రామునికి అట్లాంటిది వనవాసం తప్పలేదు. ఈరోజు మా బాపు కేసీఆర్ తెలంగాణ తీసుకొని వచ్చినందుకు, 10 సంవత్సరాలు తెలంగాణ సురక్షితంగా ఈరోజు ఉంచినందుకు మళ్ళీ విచారణకు తీసుకున్నాం. అది కూడా ఒక చరిత్రనే. ఈరోజు 40 సంవత్సరాల తన రాజకీయ పరిపాలనలో, తన రాజకీయ రంగంలో ఫస్ట్ టైం బాపు కేసీఆర్ వచ్చిండు. దీన్ని కూడా ఒక చరిత్ర అనేది సృష్టించిండు. ఈరోజు కాళేశ్వరం గురించే తెలియని మూర్ఖులు ఇట్లాంటి పనులు చేస్తున్నారు. ఒక అంటారు కదా, కాళేశ్వరంలో ఒక పిల్లర్ కుంగినందుకు ఈ 18 నెలల నుంచి దాన్ని రిపేరింగ్ చెయ్యనిక చాతగాక ఈరోజు బాపు కేసీఆర్ మీద ఏదో బురద జల్లడానికి తీసుకొని వచ్చిండు రేవంత్ రెడ్డి. ఇది డిజ్నీలో చూపించిండ్రు. కాళేశ్వరం ఉన్నందుకే 20 నుంచి 18 జిల్లాలకు నీళ్లు శ్యామలంగా ఉన్నాయి. ఒక్క బ్యారిగడ్డ అంటారు కదా, దాని పర్రెతోని కాలేదు కాళేశ్వరం. మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా దాన్ని తట్టుకొని కాళేశ్వరం నిలబడ్డది. కాబట్టి ఈరోజు తెలంగాణలో నీళ్లున్నాయి, ఆంధ్రాలో నీళ్లు లేవు. మన ఆంధ్రాకు నీళ్లు దొంగతనంగా పోతున్నాయి, అది పట్టించుకుంటలేడు. ఆంధ్ర మనిషి వీడు, ఆర్ఎస్ఎస్ మనిషి. అందుకే బాపు కేసీఆర్ మీద ఇట్లాంటి దుష్ప్రచారం చేస్తున్నాడు. కాబట్టే ఈరోజు కమిషన్ ముందు పిలిపించిండ్రు. అంటారు కదా, ఆకాశం మీద ఉమ్ముస్తే తన మీదనే పడ్డట్టు అంటారు, శాస్త్రం ఉన్నది. అట్లాంటివి చేయడానికి పోయిండు. దీంట్లో కూడా మా బాపు నంబర్ 1 అనే చెప్పవచ్చు. తన అంటారు కదా, గవర్నమెంట్ను, ప్రభుత్వాన్ని రెస్పెక్ట్ పెట్టుకొని తన వచ్చి విచారణకు వచ్చిండి. ఈరోజు బాపు కేసీఆర్ హయాంలో ఇట్లాంటి దినం వచ్చి దానికోసం మేము ఇక్కడ వచ్చినందుకు కూడా మేమే అదృష్టవంతులం అనుకుంటున్నాం. తెలంగాణ ప్రజలందరూ బాపు కేసీఆర్ మళ్ళీ వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు.